ఇవాళ రేపు మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయండి. సో మా వీగ్రో ఓవర్సీస్ని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి అనే పాయింట్ మీద ఈరోజు నేను మీకు మా యునిక్ యూఎస్పీస్ ఏంటో నేను మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది వచ్చి 100% ట్రస్టబుల్ కన్సల్టెన్సీ అండ్ మేము 100% స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ అనేది మన మెయిన్ ఎజెండాగా పెట్టుకొని మేము వర్క్ చేస్తున్నాము. సో ఒక్కసారి ఎప్పుడైతే స్టూడెంట్ మా దగ్గరికి గనక విజిట్ అయిన తర్వాత 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్ టీమ్ మనకున్నారు. సో వాళ్ళు స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని చూసి ఎవాల్యుయేట్ చేసి స్టూడెంట్కి ఏదైతే బెస్ట్గా సూట్ అవుతుందో అటువంటి కంట్రీ అటువంటి కోర్స్ని సెలెక్ట్ చేసి స్టూడెంట్కి మనం చాయిస్ అనేది ఇస్తాము. అదే కాకుండా స్టూడెంట్కి ఫ్యూచర్ కెరియర్ ఏది బాగుంటుంది అనేది కూడా చూసుకొని మనం కోర్స్ని సజెస్ట్ చేస్తాము. అండ్ వన్స్ స్టూడెంట్ మనం కాలేజ్ అండ్ కోర్స్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎంటైర్గా వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ అంతా అంటే అప్లికేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళకి వీసా వచ్చే వరకు కూడా మనం గైడెన్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీగా మీకు కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. ఒకవేళ స్టూడెంట్కి ఎలాంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనం 100% క్లారిఫై చేస్తాం. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ అప్లికేషన్ అనేది కంప్లీట్ గా చేయడము, ప్లస్ వాళ్ళకి ఏదైనా అప్లికేషన్ ఫీజెస్ ఏమన్నా ఉంటే దానికి వేవర్ కి అప్లై చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తాం. నెక్స్ట్ వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి కాలేజ్ నుంచి వాళ్ళకి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు స్కాలర్షిప్స్ అవైల్ చేసుకోవడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ 100% స్కాలర్షిప్స్ ని మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ స్టూడెంట్ కి మెయిన్ గా సఫర్ అయ్యేది ఫైనాన్స్ దగ్గర, అంటే ట్యూషన్ ఫీజు పే చేసుకునే దగ్గర, లివింగ్ కాస్ట్ చూపించుకునే దగ్గర ప్రతి స్టూడెంట్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మన వీగ్రో ఓవర్సీస్ 100% మీకు ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ అనేది ఇస్తుంది. నాన్ కొలాటరల్ లోన్స్ అనేవి 75 lakhs వరకు మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేకాకుండా స్టూడెంట్కి ఒక్కసారి వీసా వచ్చేటప్పుడు ఏ విధమైన వీసా మార్క్స్ ఉంటాయి అండ్ వీసా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, వీసాకి ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఇవన్నీ కూడా మా కౌన్సిలర్స్ టీమే మీకు మొత్తం గైడ్ చేస్తారు. అండ్ ఒక్కసారి మీకు మార్క్స్ తీసుకొని మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా మీరు వీసా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యేటట్టు చేసి మిమ్మల్ని వీసాకి పంపిస్తాం. ఒక్కసారి వీసా వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళబోయే కంట్రీ ఎలా ఉంటుంది, అక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్ బుక్ చేయడము అండ్ మీ ఫ్లైట్ టికెట్ బుక్ చేయడము, మీ ఫారెక్స్ సర్వీసెస్ చేయడము అన్నీ కూడా మా టీమే హ్యాండిల్ చేసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఒక్కసారి మీ డ్రీమ్ డెస్టినేషన్కి ల్యాండ్ అయిన తర్వాత మీ ఎయిర్పోర్ట్ పికప్ అండ్ మీ అకామిడేషన్ వరకు మిమ్మల్ని సేఫ్గా రీచ్ చేయడము. నెక్స్ట్ పాయింట్ ఇస్ పార్ట్ టైం జాబ్స్. మీకు అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం జాబ్స్ వెతుక్కోవడానికి కూడా మా సీనియర్ స్టూడెంట్స్ తోటి మనం కంప్లీట్గా ఒక అల్యూమ్ని అనేది మనం క్రియేట్ చేసి పెట్టామండి. ఆ స్టూడెంట్స్ గ్రూప్లో కూడా మీకు హెల్ప్ చేస్తారు మీ జాబ్స్ చూసుకోవడానికి. సో ఇట్స్ వీగ్రో ఓవర్సీస్ ఇస్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్స్. ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళి అబ్రాడ్లో మేము చదువుకోవాలి అని అనుకుంటున్నారు ఆ స్టూడెంట్స్ అందరూ జస్ట్ ఒక్కసారి మా కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి మీరు మీ కౌన్సిలింగ్ని బుక్ చేసుకోండి. మీకు ఆన్లైన్లో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మా ఆఫీస్ విజిట్ అవ్వచ్చు. మా కౌన్సిలర్స్ అండ్ మా ప్రాసెస్ టీమ్ కంప్లీట్గా మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ గైడెన్స్ చేస్తుంది. సో వీగ్రో ఓవర్సీస్ ద్వారా నేను మీకు గ్యారంటీ ఏంటంటే యూ విల్ ఫీల్ 100% సాటిస్ఫైడ్ బై విజిటింగ్ వీగ్రో ఓవర్సీస్. థ్యాంక్ యూ. అబ్రాడ్ వెళ్ళి మీ మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేసుకోవడానికి యూకే ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం ఈ రీసెంట్ డేస్లో మనం చూస్తున్నామండి యుఎస్లో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. సో యుఎస్ వీసాలో రిజెక్షన్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే మాస్టర్స్ చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా యూకే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనకి వరల్డ్లోనే ఎక్కడా లేనట్టు జస్ట్ 1 yearలో మీరు మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజెస్ కూడా కేవలం 10 lakhsతో స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ లో మీకు 70% కనుక ఇంగ్లీష్ లో మార్క్స్ ఉన్నట్టయితే దాంతో మీకు మొత్తం ఆఫర్ లెటర్ వరకు కూడా మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా మీకు లండన్ లో అండ్ అవుట్ సైడ్ లండన్ లో ఆల్ ఓవర్ యూకే లో మనకి దగ్గర 2000+ కాలేజెస్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్ కి
వెల్కమింగ్ కంట్రీ అంటే మనం యూకే అని చెప్పొచ్చు. సో లండన్లో మనం ఉండి హ్యాపీగా అక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండ్ ఇంటర్నేషనల్ డిగ్రీతో పాటు అక్కడ మనం జాబ్ చేసుకొని మనం ఎర్న్ చేసుకోవడానికి కూడా మనకు ఛాన్స్ ఉంది. సో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు 20 hours పర్ వీక్ వర్క్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు పిఎస్డబ్ల్యూలో ఉన్నప్పుడు 40 hours పర్ వీక్ మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కూడా మీరు అక్కడ జాబ్స్ని సర్చ్ చేసుకొని తీసుకొని అక్కడే పర్మనెంట్ రెసిడెంట్గా సెటిల్ అవ్వడానికి కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ డిగ్రీని ఇంటర్నేషనల్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ మూవ్ అవ్వాలనుకున్నా కూడా ఈ డిగ్రీకి చాలా వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ యుఎస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యూకేని ఒక పాత్వే లాగా కూడా చూసుకోవచ్చు. అండ్ యూకేలో మనకి మేజర్గా చెప్పుకోవాలి అంటే రజల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ రజల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్లో కూడా మీరు గనక మాస్టర్స్ చేసుకోవాలనుకుంటే తొందరగా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ రజల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్లో దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ కోర్సెస్, చాలా రకాలైనటువంటి కోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ డిగ్రీ కూడా ప్రెస్టీజియస్ డిగ్రీగా పరిగణిస్తారు. సో ఈ డిగ్రీస్లో మీరు మీ ఇలాంటి కాలేజెస్లో మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో సెప్టెంబర్ ఇంటెక్కి మే ఇంటెక్కి అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. సో ఎవరికైతే అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్గా రజల్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ని చూడొచ్చు. అదేవిధంగా దాని తర్వాత లండన్లో ఉన్న యూనివర్సిటీస్ని మీరు టార్గెట్ చేయొచ్చు. ఎందుకు అంటే లండన్లో మీరు కనుక ఉన్నట్టయితే మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో పార్ట్ టైం జాబ్స్ కానీ అదేవిధంగా స్టే బ్యాక్లో మీకు అక్కడ వర్క్ చేసుకోవడానికి కానీ లండన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎవరైతే స్టూడెంట్స్ లండన్లో కాలేజెస్ కాకుండా వేరే కాలేజెస్ చూస్తున్నారో అలాంటి వాళ్ళు మాంచెస్టర్, స్కాట్లాండ్, ఎడిన్బర్గ్ యాజ్ వెల్ యాజ్ బర్మింగ్హామ్ దగ్గర కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 4 cities కూడా మేజర్ సిటీస్ ఇన్ యూకే అండి. సో ఇక్కడ కూడా మీకు మంచి మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్ ఉన్నాయి అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా మీకు బాగా దొరుకుతాయి. సో యూకేకి 100% వెళ్ళాలి, మేము అక్కడ హ్యాపీగా మా లైఫ్ని లీడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు లండన్ని ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఒకవేళ లండన్ కాకపోతే మీరు అదర్ ఆప్షన్స్ లైక్ స్కాట్లాండ్ కానీ మాంచెస్టర్ కానీ బర్మింగ్హామ్ కానీ ఇలాంటి కంట్రీస్ని కూడా ఇలాంటి సిటీస్ని కూడా మీరు ఆప్షన్గా పెట్టుకోండి. అండ్ మీకు వితౌట్ ఎనీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జస్ట్ MOI మీద కూడా యాక్సెప్ట్ చేసే కాలేజెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు 2 years 3 years మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా అప్ టు 10 years గ్యాప్ని కూడా యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ మనకి యూకేలో అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా సరే మాకు గ్యాప్ ఉంది, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేదంటే మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెస్ట్లు రాయలేము అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా యూకే అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎవరైతే అకాడమిక్గా చాలా హైగా CGPA ఉంటుందో అలాంటి వాళ్ళు రజల్ గ్రూప్ని చూస్ చేసుకోండి. ఎవరైతే కొంచెం CGPA యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా నియర్లీ 100+ యూనివర్సిటీస్ని నేను మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వగలుగుతాము. సో మా ఎక్స్పర్ట్ గైడెన్స్ తోటి మీరు హ్యాపీగా మీరు మీ డ్రీమ్ డెస్టినేషన్ అయిన యూకేకి వెళ్ళి అక్కడ 1 yearలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని 2 years PSW తీసుకొని మీరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. అండ్ మా వీగ్రో ఓవర్సీస్ ద్వారా మీరు ఎన్రోల్ అయినట్టయితే మీకు ఫ్రీ IELTS కోచింగ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫ్రీ ఫ్లైట్ టికెట్ అనే ఆఫర్ని కూడా మనము రన్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్ మీరు రండి, మాతో కౌన్సిలింగ్ చేసుకొని మా కాలేజ్ అండ్ కంట్రీ షార్ట్ లిస్ట్ చేసుకొని మీ అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి. అండ్ 100% వీసా రావడానికి మీకు ఛాన్స్ ఉన్న ఏకైక కంట్రీ యూకే. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ అప్లికేషన్స్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫర్ మే యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సెప్టెంబర్ ఇంటేక్. సో కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్తో మీకు ఉన్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. అండ్ మీరు హ్యాపీగా వెళ్ళి మీరు యూకేలో చదువుకొని పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్తో పాటు హ్యాపీగా సెటిల్ అవ్వడానికి వీగ్రో ఓవర్సీస్ ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ.
బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా మెయిన్ డ్రీమ్ వచ్చేసి డాక్టర్ అవ్వాలని ప్రతి బైపీసీ స్టూడెంట్ కోరుకుంటారు. సో అలాంటి బైపీసీ స్టూడెంట్స్ అందరూ కూడా నీట్ అనే ఎగ్జామ్ని రాస్తారండి. ఆ నీట్ అనే ఎగ్జామ్కి ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. మార్చ్ 7th వరకు మనకు అప్లికేషన్ విండో ఓపెన్ ఉంది. అండ్ ఈ మార్చ్ 7th లోపు మీరు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇంకా వాళ్ళందరూ హరియప్ అండ్ అప్లై ఫర్ ద నీట్. అండ్ ఈ నీట్ ఎగ్జామ్ అనేది మనకి ఎన్టీఏ అనేది కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకు సెంట్రల్ తరఫు నుంచి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నీట్ ఎగ్జామ్ డేట్ ఫర్ 2025 వచ్చేసి May 4th. సో స్టార్ట్ ప్రిపేరింగ్. అండ్ మీకు ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ నీట్ అనే ఎగ్జామ్ని ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కావాలనుకుంటున్న ప్రతి స్టూడెంట్ కూడా అటెంప్ట్ చేయాల్సినటువంటి ఎగ్జామ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ నీట్ ఇంకా కూడా మనకి ఒక టాప్ 5 ఎగ్జామ్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ నీట్ అనే ఎగ్జామ్ రాయాలి. అండ్ బీడీఎస్ అంటే డెంటల్ డాక్టర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు కూడా నీట్ అనే ఎగ్జామ్. అండ్ అది కాకుండా మనం వెటర్నరీ సైన్సెస్ అంటే ఒక యానిమల్స్కి సంబంధించిన ఒక డాక్టర్ కావాలి అని అనుకుంటుంటే వాళ్ళందరూ కూడా ఎంసెట్ రాసుకోవాలి. మన తెలంగాణలో ఎంసెట్ అంటారు, ఆంధ్ర సైడ్ వచ్చేసి ఈఏపీ సెట్ అంటారు. అది ఇంజనీరింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సెట్. సో ఈ ఈఏపీ సెట్ అండ్ ఎంసెట్ ఈ 2 ఎగ్జామ్స్కి కూడా మీరు అప్లై చేసుకున్నట్టయితే వెటర్నరీ సైన్సెస్ యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ అదర్ ఫార్మా రిలేటెడ్ కోర్సెస్కి కూడా మీరు వెళ్ళడానికి ఈ ఎగ్జామ్ ర్యాంకింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది.